మురళీకృష్ణ అరెస్ట్ ఏం సందేశం ఇస్తోంది ఏపీకి? అంటే గతం మనం 5 సంవత్సరాలు తీసుకుంటే కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కొంతమందిని పేటీఎం బ్యాచ్ని కొంతమంది పెట్టుకొని అంటే వాళ్ళకి ఆశ చూపెట్టచ్చు, మనీ పరంగా కానివ్వండి, వాళ్ళకి అధికారం వేరే రకంగా అప్పచెప్తామని కానివ్వండి, ఇలాంటి ఎమ్మెల్సీలు కొంతమంది రకరకాల ఇంకా మినిస్టర్స్ను కూడా కొంతమందిని చేశారు. అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకందరికీ మినిస్ట్రీ కూడా ఇచ్చారు. అలా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ చేశాడు. ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ రాజకీయాల్లో పర్సనల్ అటాక్స్ అనేది లేవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అంటే బిఫోర్ నుంచి కూడా స్టార్ట్ చేశాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైంది. అంటే ఆయన చెప్పేవాళ్ళు కదా, నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను అనే ఒక మాట అనేవాళ్ళు. ఆ 30 సంవత్సరాల అధికారంతో ఉండటం అనేది ఏంటంటే వాళ్ళకి బాగా ఒక రకంగా డ్రగ్స్ లాగా ఉపయోగించాడు అనమాట. నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను, మీరు ఏమైనా మాట్లాడండి, ఏమైనా చేయండి, మీ జోలికి ఎవరు ఏమీ రారు, అంటే మీరు ఎలాంటి దుర్మార్గాలైనా చేయండి. మనం ఇప్పుడు పిన్నెల్లి గారు లాంటి వాళ్ళు ఈవీఎం ప్యాడ్లు పగలగొట్టం కానీ ఇట్లాంటివన్నీ కూడా చూసాం కాబట్టి, అంటే మీరు ఏమైనా చేయండి అని ఒక లైసెన్స్ లాగా ఇచ్చి పడేశారు. దాంతో వీళ్ళు రెచ్చిపోవటం, ఇంకా విలువలు లేకుండా పోవటం, రాజకీయాల్లో విలువలు లేకుండా పోవటం. అంటే ఏ రకంగా అంటే ఎవరిని గురించైనా మాట్లాడితే సబ్జెక్ట్ పరంగా మాట్లాడటమో, లేకుండా ఉంటే నువ్వు అక్రమాలు చేసావనో నీ ఒపీనియన్. అంటే రాజకీయాలు అన్నాక వేరే పార్టీ ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం అనేది ఉంటుంది. సో దాని గురించి డిస్కషన్ చేసుకోవటం మానేసి ఎప్పుడైతే పర్సనల్ అటాక్స్కి వెళ్తే వాళ్ళు ఏమీ చేయలేక ఏమీ సమాధానం చెప్పలేక వైసీపీ వాళ్ళు పర్సనల్ అటాక్ అనేయటం స్టార్ట్ చేశారు. సరే, ఆ పర్సనల్ అటాక్ అనేది ఇద్దరికి తగాదైనప్పుడు వాళ్ళ మధ్యలో ఉంటుందా అంటే అది కూడా కాదు. ఇంకా ఎంటర్లీ వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ మీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లల దగ్గరికి కూడా. అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా అంటే వాళ్ళ మనోభావాలు ఆలోచించరా? ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ పిల్లల మీద వస్తే ఆ ప్రభావం చూపిస్తే ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు, దాని గురించి కూడా ఆలోచించలేదు. సరే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ మధ్యకాలంలో అంటే 1 సంవత్సరం క్రితం ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆయన ఒక మాట అన్నారు, మేము రివెంజ్ పాలిటిక్స్ చేయబోము, వాటికి మేము తెర వేస్తాము అని అన్నారు. మరి ఆయన అన్న మాట ప్రకారమే ఇవాళ నడుస్తోందా? నడుస్తూ ఉంటే పోసాని మురళీకృష్ణ, మొన్నేమో వంశీ, అంతకుముందు నందిగాం సురేష్, ఆ తర్వాత జోగి రమేష్ గారి కుమారుడు, ఆ తర్వాత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడులు, ఈ వరుస క్రమం చూస్తూ ఉంటే వీరు కూడా అదే తావలో వెళ్తున్నట్టు అనిపించదా మేడం? అంటే మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు ఒక అవగాహన ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఎప్పుడైనా సరే ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవంలో 45 ఇయర్స్ ఆయన రాజకీయ అనుభవంలో ఏ రోజైనా ఆయన రివెంజ్ పాలిటిక్స్ తీసుకున్నది ఉందా? ఫ్యాక్షన్ పాలిటిక్స్కి ఎంకరేజ్ చేసింది ఉందా? ఎప్పుడు కూడా లేదు, గతంలో ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే మీరు ఒకటి ఇక్కడ ఆలోచించండి, వంశీ గారి అరెస్ట్లో తగలబెట్టారు కదా, అది చూడలేదా? అంటే గన్నవరంలో ఒక పార్టీ ఆఫీసును తగలబెట్టడం ఎవరికి అవసరమో చెప్పండి. ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేయండి, అక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళరు. సరే, ఆయన అక్కడ ఉన్నాడనేది సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు కదా, ఆయన్ని తీసుకొచ్చిన ఫుటేజ్ ఉన్నాయి కదా. ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు, ఆయనతో కలిసి లిఫ్ట్ ఎందుకు ఎక్కాడు, ఇవన్నీ ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి. సో ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నా కూడా మీరు యాక్షన్ తీసుకోవద్దని అంటున్నారా? కాదు కదా, ఎవిడెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు సత్యవర్ధన్ కేసు పెట్టాడు, అతన్ని బలవంతంగా తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు. సత్యవర్ధన్ కేసు పెట్టాడా, సత్యవర్ధన్ కేసు పెట్టించారా? ఆయన బలవంతంగా తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుకారం ఇచ్చారు. సో అక్కడ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పించుకున్నారు. తర్వాత హైదరాబాద్ వరకు తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా. సో ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా. సరే, ఈ రోజున ఈయన మాట్లాడిన వీడియోలన్నీ మీరు వినండి, పోసాని గారు మాట్లాడిన వీడియోలన్నీ వినండి. అంటే సమాజం హర్షిస్తుంది ఆ మాటలు. సరే, ఎవరికి మనోభావాలు ఉండవా? కరెక్ట్. ఎవరికి మనోభావాలు ఉండవా? ఎవరికి కుటుంబాలు ఉండవా? అదే అలాంటి మాటలే ఎవరైనా మాట్లాడితే అదే వైసీపీ వాళ్ళు సహిస్తారా? మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మనం ఎలా పడితే అలా మాట్లాడితే ఎదుటి వాడి మనోభావాలు దెబ్బతింటాయి అన్న మాటలోన ఎవ్వరికీ కూడా సందేహం లేదు. అయితే నేననేది ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడినందుకు లేదా వాళ్ళ వ్యవహార శైలి వలన వాళ్ళ పరిపాలనా విధానం వలన ప్రస్తుతం వాళ్ళు 11 సీట్లతో అపోజిషన్ పార్టీలు కూర్చుండిపోయారు. అంతకు మించిన శిక్ష ఏముంటుంది? అంటే కేసులు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి కేసు పెట్టారనుకోండి, ఆ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి.
తవ్వి తీయాల్సిన అవసరం ఉందా అని. ఇప్పుడు ఆ కేసు అంటే ఒక కేసు పెండింగ్ లో ఎన్ని సంవత్సరాలైనా పెట్టడానికి ఒప్పుకుంటారా ఎవరైనా? పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కాదు, సరే, ఇప్పుడు అలా కోర్టుకి వెళ్ళిన కేసులైనా సరే, ఏదైనా సరే అంటే పెండింగ్ కేసులు ఉంచరు. అంటే ఇప్పుడు సో అలా దాన్ని అనుకుంటే కేసులు అనేవి ఎవరి పైన లేవు ఇప్పుడు? ఎందుకు ఎవరి మీద ఉన్న కేసులు నడిచాయి కదా, నడుస్తూ ఎన్నిసార్లు ఎన్ని రోజులు నడుస్తూ పెండింగ్ ఉన్నాయి. పెట్టలేరు ఎన్ని కదా. రోజులకు అవసరం రోజులు నడిచేటువంటి ఒక వెసులుబాటు చట్టంలో వీళ్ళు కల్పించుకోగలుగుతున్నారు కదా. అది కంపల్సరీ, అది కల్పించుకుంటున్నా కూడా ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. డన్ డన్. సో మీరు మీ వాదన ప్రకారం చట్టం ప్రకారమే వాళ్ళు చేసిన చర్యలకు చట్టం చేస్తున్న పనే తప్ప ఇది ప్రతీకార చర్య అయితే ఎట్టి పరిస్థితిలోనూ కాదు. డన్ డన్ మేడం. సో నేను ఇప్పుడు కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. సార్ కోటిరెడ్డి గారు, మీరు జర్నలిస్టు, మీరు ఇరు పక్షాలు చూసుంటారు, అంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ అంటే ఇంచుమించు తెలంగాణ ఏపీ ఒకేలాగా ఉన్నా కూడా ఏపీలో ఉన్నంత రంజుగా, ఏపీలో ఉన్నంత వాడివేడిగా ఇంకా ఇక్కడ లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమో కాస్త వెనక ముందు ఆడుతున్నాడేమో మనకు తెలియదు. ఇప్పుడు మీరు పోసాని మురళీ కృష్ణ అరెస్టు, మొన్నేమో వల్లభనేని వంశీ అరెస్టు, ఈ రెండు అరెస్టులు పక్క పక్కనే జరగడం వల్ల, సరే అంతకుముందు నందిగాం సురేష్, ఆ తర్వాత జోగి రమేష్ వాళ్ళ కుమారుడి అరెస్టు, ఇవన్నీ ఉన్నాయి. సరే, ఈ అరెస్టుల పర్వాన్ని మనం ఎలా చూడవలసి వస్తుంది? అంటే ఇది ఇన్సిడెంట్ పరంగా ఇన్ డ్యూ కోర్స్ అంటాం మనం సాధారణంగా. అంటే ఏంటి, చట్టం పరిధిలోన ఆ సమయంలో అది జరిగిన అరెస్టులుగానే దీన్ని చూడాల్సి ఉంటుందా, లేదా దీనికి ఏమైనా రాజకీయ రంగు అంటుకుని ఉందని మనం భావించాలా? ఈ అంశం కొంచెం లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం. ప్లీజ్. ఎందుకంటే చాలా సింపుల్గా వాళ్ళు చేశారు, దానికి చట్టం ఏదో చేస్తుంది, చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి వాటిని మనం ఎవరం కూడా ఏమి చేయలేము, అది సెకండరీ. కానీ ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి తీయండి, లేదా విడిపోయిన తర్వాత తీయండి, ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా రివెంజ్ పాలిటిక్స్గానే నడుస్తూ వస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు జరిగినవి, 19 నుంచి 24 వరకు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి ప్రతిదీ కూడా ఏ దశలో తీసుకున్నా కూడా ఒక రకమైనటువంటి రివెంజ్. అంతకుముందు కూడా రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయండి, అయితే వాటి తీవ్రత తక్కువ ఉంటుంది, చాలా తక్కువలో మనకు కనిపిస్తూ ఉంటాయి, అంటే ఇంత ఎక్కువగా కనిపించేవి. అంతకుముందు జరిగినటువంటి అంటే విపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే ఆల్రెడీ కార్యకర్తల ఉద్దేశాన్ని వాళ్ళని అందరిని కూడా రిఫ్లెక్ట్ చేయడానికి కావచ్చు, వాళ్ళలో ఉత్సాహం కలిగించడానికి కానీ లోకేష్ రెడ్ బుక్ అని ఇంకొకటని మొత్తం మీద చేసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కక్ష సాధింపు ధోరణికి వెళ్ళాడు అనేది వాస్తవం. ఇందులో ఎవరు అవునన్నా కాదన్నా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారానికి రావడానికి ముందు ఎన్నికల సమయంలో లేదా అధికారం చేపట్టిన తర్వాత కూడా మేము కక్ష సాధింపు మా దగ్గర ఉండదు అని చెప్పారు. కానీ చాలా క్లియర్గా ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ తీసుకోవచ్చు. ఇంకొక విషయం, అంటే రాజకీయాల్లో భాషా సంస్కారం గురించి మాట్లాడుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వేదికలెక్కి నా వెంట్రుకలు వేగలేడు అంటాడు, చంద్రబాబు నీ అమ్మ మొగుడు సొమ్మ అంటాడు. అంటే ఇలా ఇద్దరు వేదికల మీదే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ముఖ్యమంత్రులుగా కూడా ఎవరూ తక్కువేం కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిని అనుకుందాం, ఇతను మాట్లాడినటువంటి వాటిలో చాలా ఎక్కువగా మాట్లాడిన వాటిలో పర్టిక్యులర్లీ కమ్మ కులానికి సంబంధించినటువంటిది, సారీ అంటే కుల ప్రస్తావన చేయకూడదు కానీ తను మాట్లాడే వాటిలో ఎక్కువగా చాలా విషయాలు అంటే ఎక్కువగా అంటే నేను అదే కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇలా కాలరగిరిసి పోసాని మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే దానికి ముందు కొంచెం చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో కూడా బుద్ధా వెంకన్న ఏమైనా సంస్కారవంతంగా మాట్లాడా? బొండా ఉమా ఏమైనా సంస్కారవంతంగా మాట్లాడా? రఘురామకృష్ణరాజు ఏమైనా సంస్కారవంతంగా మాట్లాడా? వీళ్ళందరూ కూడా మాట్లాడిన భాష ఇదే కదా. ఎవరు మాట్లాడినటువంటి భాషలోనూ మన సంస్కారాలు వెతికేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కోణాలు, చంద్రబాబు నాయుడుకి ఒకవేళ నిజంగానే వీళ్ళ వైపు ఎక్కడ కక్ష సాధింపు తీసుకోకూడదు అనేటువంటి కోణం ఉంటే ఉండకూడదు, కానీ అది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎంత కక్ష జరుగుతున్నా లేదా గ్రామాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని కానీ ఆ పార్టీ వైపు నుంచి వేధింపులు వస్తున్నా కూడా చాలా మంది పార్టీ జెండా భుజాన్ని పెట్టుకుని ఉన్నారు. వీళ్ళని సంతృప్తి పరచాలి అంటే ఖచ్చితంగా ప్రత్యర్థులను ఎక్కడో అక్కడ అనగదొక్కాల్సింది లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది.